అందరికీ నమస్కారం. చందమామ కథలు ఛానల్కు స్వాగతం. ఆత్మకూరు అనే గ్రామంలో రామకృష్ణయ్య అనే కష్టజీవి తన కూతురు శాంతలదేవిని మంచి సంస్కారవంతుడైన కోటిరత్నానికి వివాహం చేశాడు. కోటిరత్నం మంచి వ్యక్తి. అతనికి వ్యసనాలు లేకపోవడం, కుటుంబాన్ని సమర్థంగా నడిపించడం వంటి లక్షణాల వల్ల అతడు కుటుంబానికి ఆదర్శవంతుడిగా నిలిచాడు. కొన్నేళ్ల తర్వాత కోటిరత్నం గ్రామంలో ఉన్న జీవన విధానంతో విసుగు చెంది కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేశాడు. తన ఆలోచనను తన అత్తమామలతో పంచుకోవడానికి శాంతలదేవితో కలిసి రామకృష్ణయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య, నేను విజయనగరం వెళ్లి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను. ఇక్కడ చిన్నవాడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. మన ఊర్లో నీకేం లోటు ఉంది? పాలు సాగు చేసుకుంటూ సంతోషంగా ఉంది కదా. ఆ మాట నిజమే, కాని నాకు ఇక్కడ జీవితం యాంత్రికంగా ఉండి చాలా విసుగు పుడుతోంది. ఇన్నాళ్లున్నా గొర్రెతోక బెత్తెడే అన్నట్లు పండే పంట భుక్తికి జరిగిపోతున్నది. చేతిలో డబ్బు ఏమీ మగలడం లేదు. అందుకే పట్నం వెళ్లి ఏదైనా చిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. నీకు ఇదివరకు వ్యాపారంలో ఏం అనుభవం ఉన్నది? ఎవరి అప్పు లేకుండా నగరంలో ఏం వ్యాపారం చేస్తావు? నగరంలో అందరికీ బియ్యం, అపరాలు అవసరం. పల్లెల్లో ఉండే పంట కొని నగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను. మంచి లాభాలు ఉంటాయి. విజయనగరంలో నా స్నేహితుడు గోవిందు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు. అల్లుడి ఉత్సాహం చూసి సంతోషించిన రామకృష్ణయ్య పెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు. కోటిరత్నం సంతోషించాడు. తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని ప్రోత్సహించినందుకు శాంతలదేవి కూడా ఆనందపడింది. సంవత్సరం గడిచింది. అల్లుడిని సంక్రాంతి పండుగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య అల్లుడిని అడుగుతాడు. అయితే తను వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నానని మామగారినే విజయనగరం రమ్మని అడుగుతాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సంక్రాంతి పండుగకు కూతురింటికి విజయనగరం వెళ్లాడు. కోటిరత్నం పంచభక్ష్య పరమాన్నాలతో మామగారికి విందు భోజనం పెట్టి ఖరీదైన దుస్తులు బహుకరించాడు. తనకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు. రామకృష్ణయ్య సంతోషించాడు. మామగారు, నేను వ్యాపార లావాదేవీలలో తీరిక లేకుండా ఉంటాను. ముందు ముందు ఊపిరి సలపనంతగా పని ఉంటుంది. పండుగలకు మేము రాలేము. మీరే ఇక్కడకు వస్తూ ఉండండి. రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరెళ్ళిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగకు విజయనగరం వచ్చాడు. శాంతలదేవి తండ్రిని పలకరించి కంచు పళ్ళెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య అసంతృప్తి చెందాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా? ఈ పర్యాయం కూడా శాంతలదేవి తల ఊపింది. మరుసటి సంవత్సరం తండ్రి వచ్చినప్పుడు వెండి పళ్ళెంలో భోజనం వడ్డించింది. మామగారు ఇప్పుడు ఏమంటాడో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంతో గమనించసాగాడు కోటిరత్నం. కాని రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని ప్రశ్నించడంతో శాంతలదేవి బిత్తరపోయింది. కోటిరత్నం తల పట్టుకున్నాడు. మామగారు వెండి పళ్ళెంతో వడ్డించినా ఎందుకు తృప్తిపడటం లేదో అతనికి అర్థం కాలేదు. తర్వాత సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుకి నవరత్నాలతో పొదిగిన బంగారు పళ్ళెంను సిద్ధం చేయించాడు కోటిరత్నం. శాంతలదేవి తండ్రికి నవరత్న ఖచ్చితమైన బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య భోజనం చేస్తుండగానే కోటిరత్నం అక్కడకు వచ్చాడు. మామగారు, ఇంతకంటే మంచి పళ్ళెం చేయించడం నా వల్ల కాదు. మహారాజులు కూడా ఇటువంటి నవరత్న ఖచ్చితమైన పళ్ళెంలోనే భోజనం చేస్తారు. హహహహ, నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. సంపాదనను బట్టే ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. మీరు తినే కంచెం విలువ పెరుగుతూ ఉందంటే మీ వ్యాపారం బాగా సాగుతోందనే కదా అర్థం. బాగా సంపాదించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలనేది నా కోరిక. అది నర్మగర్భంగా సూచించాను. వ్యాపారి ఎప్పుడూ తాను సంపాదించిన దానితో తృప్తిపడకూడదు. ఇతర వ్యాపారులతో పోటీ పడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి. అందువల్ల ఎక్కువ మందికి ఉపాధి చూపించిన వారవుతారు. రైతులు పల్లెలలో ధాన్యం పండిస్తే గదా బళ్ళున్న వాళ్లు రవాణా చేసేది. ధాన్యాన్ని బియ్యంగా దంచే కూలీలు, పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులు అందరూ జీవిస్తారు గదా.
ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటే ప్రపంచం నడవదు. కోటిరత్నానికి అంతా అర్థమైంది. తను పల్లెటూరు నుంచి నగరానికి వచ్చింది భుక్తి కోసమే కాదు, బాగా సంపాదించి అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికే కదా అని అనుకుని తృప్తిపడ్డాడు. రాబోయే వీడియోలో మరికొన్ని కథలు చెప్పుకుందాం. మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రయిబ్ చేయండి.